సరే, ఇక పొత్తుల విషయం మనం పక్కన పెడితే సిద్దిపేటలో హరీష్ రావు గారితో సమానంగా పోటీ చేయడానికి ఇంతవరకు ఎవరు బరిలో లేకపోయారు. ఇప్పుడు నేను వచ్చాను, నేను చేసి చూపిస్తాను, నేను పోరాటం చేస్తున్నాను, ప్రజల పక్షాన్ని నేను నిలబడ్డాను అంటున్నారు. అంటే హరీష్ రావుతో పోటీ పడడానికి ఎవరు ముందుకు రాకపోయినప్పుడు ఒక మహిళగా మీరు ఎలా వచ్చారు? అసలు ఒక మహిళగా ఏం సాధించాలని వచ్చారు మీరు అక్కడ? అదే మహిళా సాధికారికత అనుకుంటా పొద్దున్న లేస్తే మీరు అందరు ఉమెన్ ఎంపవర్మెంట్ అని మీరు అందరు మాట్లాడుతున్నారు కదా. సరే, నేను మహిళగా ముందుకు వచ్చిన, మీ అందరి బాధ్యత ఏంటంటే ఇప్పుడు నన్ను నడిపియాలి ముందుకి. మహిళ చెప్పగలం కాదు, పొద్దాక లెక్చర్లు ఇచ్చి నువ్వు 33.3% ఎంతసేపు చెప్పినా అదే చెప్తా, వాళ్ళ మేనిఫెస్టోనే చెప్తా. నువ్వు 33.3% అన్నావు, మహిళా మంత్రి ఉండరు నీకు, మండలానికో మహిళా పారిశ్రామిక వాడ అంటావు ఉండదు, మండలానికో మహిళా బ్యాంక్ అంటావు, మండలం అని పెట్టు జిల్లాకు లేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా లేదు మహిళా పారిశ్రామిక వాడ ఇవాళ. అవన్నీ చెప్పుకుంటూ పోతే నేను మహిళగా ముందుకు నేను స్పందించిన, చలో ఇవన్నీ అంటున్నా ముందుకు వచ్చిన, నాతో పాటు మహిళలను భాగస్వామ్యం చేసుకున్నా. నాకు ఇలా మహిళా శక్తి నా వెనకాల ఉంటుంది, వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. అరే మహిళ 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 అని మహిళా కార్డు తీసుకొని ఒక్కరు కూడా మహిళ లేరు, మనము నిజంగా కూడా వచ్చింది తను భవానీ రెడ్డి వచ్చింది ఇవాళ మనం మహిళలందరం ముందుకు పోవాలని వాళ్ళు వస్తారు. తర్వాత ఇప్పుడు మీరు చేసేది కూడా అంతే కదా. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎక్కడో జరగదు, ఎవరో వచ్చి ఎంపవర్ చేయరు, మనమే ఎంపవర్ చేసుకుంటూ పోవాలి. సెల్ఫ్ ఎంపవర్మెంట్, నేను నిలబడతా ఇవ్వాలా, నేను ఎంపవర్ అవుతా, నా ప్రాంత మహిళలను ఎంపవర్ చేస్తా. సో నా ఇంటి నుంచే మొదలవ్వాలి మార్పు అనేది, మన దగ్గర నుంచే. ఎంతసేపు ఎవరో రావాలి ఏదో చేయాలంటే ఎవరు చేయరు. నేను ముందుకు వచ్చిన, చలో చూద్దాం. మరి నువ్వు అనుకున్నావు కదా, మరి మహిళగా నాకు ఒక అవకాశం ఇవ్వని నా ప్రాంత ప్రజలను అడుగుతా. నేను వాళ్ళు ఇది చేయలేదు, వాళ్ళు అవకాశం ఇస్తారు నాకు తెలుసు, ఖచ్చితంగా నేను ఉంటా బరిలోనే లాస్ట్ దాకా ఉంటా. ఇంకా వాళ్ళ గెలుపోవటంలో యాజ్ ఐ సెడ్ ఇది ప్రజలు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా నా ప్రాంతానికి నేను సేవ చేసుకోదలుచుకున్నా. మీ ప్రాంతం అంటున్నారు, మరొక రకంగా తీసుకుంటే మీరు ఎక్కడ పోటీ చేయడానికన్నా నేను సిద్ధంగా ఉన్నాను, గజ్వేల్ అని నేను రాష్ట్రం అంతా తిరుగుతానని మీరు అంటున్నారు. స్పష్టం అయితే మీలోనే మీకు క్లారిటీ లేదు, నేను ఖచ్చితంగా సిద్దిపేట నుంచే పోటీ చేస్తాను అన్నప్పుడు ఆ ప్రజలు మిమ్మల్ని విశ్వసించడానికి కావచ్చు, ఆ ప్రజలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, మీ వెంట నడవడానికి కావచ్చు చాలా సిద్ధంగా ఉంటుంది అనమాట. అంటే అరే భవానీ రెడ్డి గారు వచ్చారు, హరీష్ రావు గారి తర్వాత భవానీ రెడ్డి గారిని మనం చూస్తే బాగుంటుంది, మనకు అండగా నిలబడతారు ఈవిడ అన్న భరోసా వాళ్ళలో కల్పించాలన్నప్పుడు మీరు ఖచ్చితంగా నేను సిద్దిపేట నుంచే పోటీ చేస్తాను, మీకు అండగా ఉంటానని ప్రజల్లో మీరు భరోసా కల్పించారు. కానీ మీకు క్లారిటీ లేదు, మా బాస్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తా, నేను గజ్వేల్కైనా వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తాను, నేను ఎక్కడని కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాను, క్యాడర్ని కూడగట్టాలనుకుంటున్నాను అంటున్నాను. అలాంటప్పుడు సిద్దిపేట నియోజకవర్గాల్లో ప్రజల్లో ఎందుకు భరోసా వస్తుంది మీ మీద? స్కోప్ అంటే నేను ఫస్ట్ అయితే సిద్దిపేట కోసం అని నేను వెళ్ళిన, అది స్కోప్ మనకున్నప్పుడు అప్పుడు దీర్ఘకాలిక ప్రణాళిక, స్వల్పకాలిక ప్రణాళికలు రెండు ఉంటాయి. నేను ఆలోచించిన పార్టీ గురించి పనిచేద్దాం. వ్యాపారంలో అయితే పర్వాలేదు, దీర్ఘకాలిక స్వల్పకాలిక అనేది ప్రణాళికలు ఉంటాయి, కానీ ఇది రాజకీయాల్లో ఒక ప్రాంతానికి స్కోప్. నేను ఆ ప్రాంతానికి నేనేమనుకున్నా అంటే ఎస్ ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వు సిద్దిపేట చేయాలని మా కోదండరామ్ గారు. పార్టీ అధ్యక్షులు అయితే అలా ఆలోచిస్తారు. ఒక పార్టీ అధ్యక్షుడు అయితే నేను ఎక్కడైనా పోటీ చేస్తాను, ఒక మంచి నియోజకవర్గం చూసుకొని పోటీ చేస్తానంటే ప్రజలు కూడా నమ్ముతారు, ఒక సీఎం అభ్యర్థినో ఇంకోటమో నమ్మి ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక సాధారణ నాయకురాలుగా వెళ్ళినప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం అయ్యి ఒక నియోజకవర్గాన్ని పరిస్థితి, ఆ ప్రజల యొక్క మన్ననలు మీరు ఫస్ట్ పొందాలి. ఆ ప్రజల మన్ననలతో పాటు వాళ్ళకు భరోసా ఇవ్వాలి, మీకు నేనున్నాను, నన్ను గెలిపించండి, ఇన్ని రోజులు తినని ఫలాలు నేను తినిపిస్తాను మీ చేత అని భరోసా కల్పిస్తూనే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అట్లా కల్పిస్తూనే వెళ్ళినా ఇప్పుడు సిద్దిపేటకి. వాట్ నెక్స్ట్? ఇప్పుడు సిద్దిపేటలో నేను ఖచ్చితంగా జెండా బాతుతా, మనం గెలుస్తాము, అది అయిపోతుంది. తర్వాత జెండా పాతేకి ముందు మీరు ఖచ్చితంగా సిద్దిపేట నుంచే నేను బరిలోకి దిగుతానని స్పష్టంగా చెప్పగలరా? నేను దిగుతా కరెక్టే, కానీ నేను అనేది ఆ నిర్ణయం నాది కాదు కదా. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ పార్టీకి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక కమిటీ ఉంటుంది, మాకు దింపాలనుకుంటే వాళ్ళు దింపుతారు. ప్రస్తుతానికైతే స్పష్టంగా కొంతవరకే చెప్పిను, సుస్పష్టంగా ఇంకా అలాంటప్పుడు మీరు ఇంత గట్టిగా ఇలా చెప్తాను, ఎక్కడైనా పోటీ చేసినట్టు మీరు ఎక్కడ నిలబడతారో ఇంతవరకు ఏం తెలియదు. మీరు ప్రజలకు ఇంతవరకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు, అది చేస్తా ఇది చేస్తా మీరు ఎలా చెప్తారు? మీకంటూ ఒక నియోజకవర్గం లేదు, మీకంటూ ఒక ప్లాట్ఫామ్ లేదు. ఇంతవరకు అయింది ఒక కొత్త పార్టీలో మీరు ఒక నాయకురాలుగా తిరుగుతున్నారు మామూలుగా. అంటే మిమ్మల్ని ప్రజలు ఇప్పటివరకు ఎందుకు విశ్వసిస్తారు? అసలు చివరి నిమిషంలో వచ్చిన మిమ్మల్ని ఎందుకు ఆదరించాలనుకుంటారు? చివరి నిమిషం ఏం కాదు, నేను కూడా ఆ గడ్డ మీదనే పుట్టిన, సిద్దిపేటలోనే పుట్టిన, పోరాటాల గడ్డ మీదనే పుట్టినా. నేను ఆ ప్రాంతానికి నన్ను ఏం విడదీయలేరు, నన్ను భవానీ వేరు సిద్దిపేట వేరు అని ఎవరు చూస్తలేరు. ఖచ్చితంగా నేను సిద్దిపేటలోనే ఉంటా. నేను కొట్లాడి మీరు ఇప్పుడు చెప్పింది కదా, సరే మా కోదండరామ్ గారిని అడిగి నేను సిద్దిపేట చేస్తాను, తెచ్చుకుంటా, సిద్దిపేటలోనే నిలబడతా. సరే ప్రజల అభిష్టం కూడా అదే అయితే సిద్దిపేటలో నన్ను నిలబెట్టుకుంటారు వాళ్ళు. కావాల్సిన శక్తి యుక్తి సామర్థ్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఆ గడ్డ మీద నిలబడడానికి.
పోదాం, ముందుకు పోదాం. ఇంకా కూడా నాకు అనుకూలించి అన్ని మంచిగా అనుకున్న లక్ష్యం చేరితే మొత్తం సేవ చేసుకోవాలి. సేవకు ఎల్లలు లేవు, ఎక్కడైనా చేసుకోవచ్చు. నువ్వు సిద్దిపేటలో ఎందుకు సేవ చేస్తావు, నువ్వు ఆడెందుకు చేయడం? ఎస్, మన పరిమితి ఉంటే, మనకు అవకాశం ఉంటే ఎక్కడైనా చేసుకోవాలి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.